వయసు మీద పడింది. అండగా ఉండాల్సిన రక్త సంబంధికులు కూడా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. దీంతో ఆ తల్లి పడుతున్న బాధ అంతా ఇంత కాదు. ఇది ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం మాగేళ్లు గ్రామంలో వెలుపల సుబ్బమ్మ అనే వృద్ధురాలి కథ. కుమారుడి దగ్గరే ఉంటూ వ్యవసాయ కూలిగా పనిచేస్తూ జీవనం సాగిస్తుంది. కానీ 2 ఏళ్ల కిందట పెరాలసిస్ వ్యాధి రావడంతో మంచాన పడింది. లేచి నడవలేని స్థితిలో ఉంది. ప్రభుత్వం తరపున వృద్ధాప్య పింఛన్ అయితే వస్తుంది, కానీ ఆ మొత్తం ఆమె వైద్యం మందులకే సరిపోవడం లేదు. పెరాలసిస్ వచ్చిన నేపథ్యంలో ప్రత్యేక కేసు కింద ఎక్కువ పెన్షన్ మంజూరు చేయాలని సుబ్బమ్మ ఆర్థిస్తుంది. తన కష్టాలను గట్టెక్కించాలని కోరుతుంది. కాలు కదిలించు. పని చేస్తుందా లేదా? మనం నడిపితే కొద్దిగా నడిచింది, పట్టుకొని నడిపియాలి. పడుకో. ఈ చెయ్యి కొంచెం పట్టున్నారు, ఈ గోడ బాల్ పోయింది అన్నారు. ఇక అంతకుముందు ఈ చేతి మీద ఎక్కువ పండుకునేది. ఈ చెయ్యి అసలు ఏమి లేదు. ఇట్లా పండుకుంటే పక్క పక్క ఇంకా అట్నే పట్టుకుంటుంది. రేతులు కూడా అట్లా పండుకుంటుంది, లేదా ఆ చేతి మీద ఒక పక్క పండుకుంటుంది. ఇక అప్పుడు మందులు కూడా ఆయనగా రాసి ఇచ్చిన అయ్యే మందులు వాడుతున్నాయి. ఇప్పుడు 5 రకాలు అయ్యే రాసి, నీకు 5 రకాలు. విజయవాడ కాలు చెయ్యి వస్తుందా? చెయ్యి పని చేస్తుందా? ఇక అది పని చేయట్లా. చెయ్యి ఎట్టెట్టాను? చెయ్యాను ఆ చెయ్యి అడిగా చెయ్యి అనుమానం. ఈ చెయ్యి ఎట్టా ఎట్టా ఇది కాలు కదిలించు. ఇది ఎట్టా పని చేస్తుందా లేదా? మనం నడిపితే కొద్దిగా నడిచి